భార్యాభర్తల బంధం కూడా చూసేవారికి నింగి నేలలా దూరంగా ఉన్నట్టు కనిపిస్తున్న మేఘం కురిపించే ప్రతి చినుకు భూమిని చేరాకే పరిపూర్ణత వస్తుందని నింగి నేలకు మాత్రమే తెలిసిన సత్యం. అది అందరికీ తెలియాల్సిన పని లేదు. అతని మనసులో మాటలకు అర్థం తెలిసి మనసును కమ్మిన భయం అనే తెరలు మెల్లిగా తొలగిపోతున్నాయి ధరణికి. ప్రేమ నింపుకున్న అతని కళ్ళలోకి చూస్తూ, మీకోసం, మీరు మాట్లాడే ఒక్క మాట కోసం, మీ చూపు కోసం ఎంతలా ఎదురు చూశానో తెలుసా మీకు? మాట్లాడొద్దన్నారు, చూడాలని పరుగున వస్తే గాలిలా మాయమయ్యారు, ఫోన్ చేస్తే సమాధానం లేదు. మిమ్మల్ని చూసి మీతో మాట్లాడాలని నేను అనుకుంటే నాకు కనిపించకుండా నన్ను బాధ పెట్టారు మీరు. ఇప్పుడు మీకు కనబడకుండా వచ్చేస్తే మాత్రం నాకు తెలియకుండానే వచ్చి నా కళ్ళ ముందు నిలబడ్డారు. అసలు ఎలా అనుకోవాలి మిమ్మల్ని? అదిమి పెట్టిన బాధ మొత్తంగా మాటగా మారి ఆమె అంతరంగాన్ని అతని ముందు పెట్టింది. గట్టిగా గుండెలకు హత్తుకున్నాడు ఆమెని. ప్రేమించాను నిన్ను, జీవితాన్ని నీతో కలిసి పంచుకోవాలనుకుంటున్నాను. నువ్వు వదిలేసి వెళ్ళమంటే దూరంగా వెళ్ళిపోతాను అనుకోకు. నాలో చేరిపోయావు నువ్వు. నా నుండి దూరం అవ్వాలని ఆలోచన రానివ్వకు. అతని మాటల్లో తనంటే ఉన్న ప్రేమ కళ్ళలో కనబడుతుంటే మాట రాక మనసు మూగబోతుంది ఆమెకి. అతని గుండెల్లో తల పెట్టుకుని ఏడ్చేసింది ఒక్కసారిగా. ఆమె పడిన మానసిక సంఘర్షణ ఏంటో ఆ నిమిషం అర్థమైంది అతనికి. ఆమె నడుము చుట్టూ ఒక చేతిని వేసి ఇంకో చేత్తో వెన్ను నిమురుతూ వెక్కిళ్ళు పెడుతున్న ఆమెను సముదాయిస్తున్నాడు లాలనగా. గుండెలపై ఉన్న అతని షర్ట్ ఆమె కన్నీళ్లతో తడిచిపోతుంటే మనసులో ఉన్న భారం దిగిపోయి మెదడుకు పట్టి పీడిస్తున్న భయం ఆందోళన తగ్గి స్థిమితపడుతుంది. కాసేపటి వరకు ఇద్దరిలో మౌనం. విజయ్ రెండు చేతుల్లోకి ఆమె మొహాన్ని తీసుకొని పైకెత్తి చూస్తూ నన్ను చూడు అంటాడు. తలెత్తి చూసింది. ప్రేమగా ఆమె కళ్ళలోకి చూస్తూ, నేను కోప్పడితే ముద్దుగా అలిగే ధరణి కావాలి. నేను బాధ పెడితే భరించే, నన్ను అర్థం చేసుకునే ధరణి కావాలి. నేను హర్ట్ చేస్తే ఓర్పుగా సహించి, నేను కిస్ చేస్తే సిగ్గుతో బుగ్గలు ఎర్రగా మార్చుకునే, నా కష్టాన్ని ఇష్టంగా పంచుకునే, నేను చెప్పకుండానే నన్ను కేరింగ్గా చూసుకునే, నన్నుగా ప్రేమించే ధరణి కావాలి. టోటలీ ఐ వాంట్ యూ ధరణి అని చెప్తూ నుదుటి మీద గాఢంగా ముద్దు పెట్టుకుని తన ప్రేమను ఇష్టంగా చెప్తున్న విజయ్ని తన్మయత్వంగా చూస్తుంది ధరణి. ఆమె కళ్ళలోని భావాన్ని అర్థం చేసుకుంటూ, ఇష్టమేనా నేనంటే సూటిగా చూస్తూ అడిగాడు. తన మీద అంత ప్రేమను చూపిస్తున్న అతని నడుము చుట్టూ చేతులు వేసి అల్లుకుంటూ, చాలా ఇష్టం అని మనస్ఫూర్తిగా అంతే ఇష్టంగా చెప్పి బిడియంతో అతని గుండెల్లో తల వాల్చేస్తుంది. ఆ మాటకు ఆమెను మరింతగా తనలోకి పొదువుకున్నాడు. ఒకరి ప్రేమ ఒకరికి తెలిసిన క్షణం అపార్థాలు అలకలు కరిగిపోయాయి. ఆ ప్రేమలో మనసంతా తెలియని మోహాన్ని కోరుతుంటే కిస్ చేయాలని ఉంది. కౌగిలి వీడి అడిగాడు. అని మాత్రమే అనగలిగింది బెరుకుగా. ఆమె ఫేస్ని చేతుల్లోకి తీసుకొని కళ్ళను చూస్తూ వాటిపై ముద్దును అద్దాడు. అతని పెదవుల స్పర్శకు కలుగుతున్న పరవశానికి కళ్ళు మూసేసింది. మొహమంతా చిరు ముద్దులు అద్దుతూ అదురుతున్న అదరాలను అందుకున్నాడు. దూరం తర్వాత కలిసిన ఇరువురి పెదవులు ఇద్దరిలో మధురానుభూతిని పంచుకోమంటుంటే అదరాల మధురాన్ని ఒకరికొకరు రుచి చూపిస్తూ ముద్దుని ఆస్వాదిస్తున్నారు. ఇద్దరూ ఇష్టంగా పంచుకుంటున్న ఊపిరి కాసేపటికి భారంగా మారడంతో ఒకరికి ఒకరు ఊపిరి అందిస్తూ మెల్లిగా విడివడి జరిగారు. ఆమె బుగ్గలు కెంపులుగా మారితే అతను మళ్ళీ ఆమె పెదవులు అందుకుంటాడు. ముద్దులోని తీవ్రత పెరుగుతుంటే అతని జుట్టులోకి జొనిపిన చేతిని తీసి గుండెలపై చేర్చి అతన్ని నెట్టేస్తుంటే ఆమె చేతులను తన చేతితో పట్టుకొని మునిపంటితో చిరు గాయం చేసి పెదవులు వదిలాడు. ఇలా చేస్తారా ఎవరైనా? పెదవికి అయిన గాయం చూసి చిరుకోపంగా అంటుంది. నేను చేస్తాను. దూరం జరిగిన ఆమెని దగ్గరకు లాక్కుని కొంటిగా చెప్తాడు. మిమ్మల్ని అంటూ చిన్నగా గుండెలపై కొడుతున్న ధరణి చెయ్యి పట్టి ఆపేస్తూ, ఎన్ని రోజులైంది తెలుసా నిన్ను ఇలా ఇష్టంగా దగ్గరకు తీసుకొని? చెదిరిన హెయిర్ చెవి వెనక్కి మృదువుగా వేస్తూ చెప్తాడు. మిస్ యూ హార్ట్ఫుల్గా చెప్పి హక్ చేసుకుంటుంది. మిస్ యూ టూ అన్నాడు ఆమె చేతి వేళ్లతో తన చేతి వేళ్లు కలిపి. 3 days బ్యాక్ ఇది ఎందుకు మిస్ అయింది? నీ ఫేస్ పై పాపిట్లో ఉన్న కుంకుమ కొంచెంగా చెదరడంతో సరిచేస్తూ అడిగాడు. పెట్టుకోకూడదు వెంటనే చెప్పి దూరం జరుగుతుంటే. ఎందుకు అంటాడు అర్థం కాక చెయ్యి పట్టి ఆపేస్తూ. అది అంటూ కొంచెం ఇబ్బందిగా అనిపించినా చెప్తేనే కదా తెలుస్తుంది అని పీరియడ్స్లో ఉన్నప్పుడు కుంకుమ పెట్టుకోకూడదు చెప్తున్న ఆమెను చూస్తూ గట్టిగా ముద్దు పెడతాడు చెక్కిళ్లపై. ఇప్పుడు ఎందుకు పెట్టారు అంటుంది అయోమయంగా చూస్తూ.
ముద్దుగా అనిపిస్తుంటే అని నవ్వుతూ చెప్తాడు. బిడియంగా తల వంచేసింది ఆ చూపులు తట్టుకోలేక. ఐ వాంట్ యు ధరణి ఫిజికల్లీ రైట్ నౌ. ఇంటెన్స్డ్గా చూస్తూ చెప్పిన అతని మాటకు కంగారుగా బెదురుగా చూస్తుంది. బేట్ చేయి నన్ను. ఆమె సమాధానం కోసం చూడకుండా మరొక క్షణం ఆగక ఆమెను ఎత్తుకొని మేడపైకి తీసుకెళ్లాడు. అతని హార్ట్ దగ్గర ఉన్న షర్ట్ని తన చేతితో గట్టిగా పట్టుకుని టెన్షన్ పడుతూ కంగారుతో కళ్ళు మూసేస్తుంది. ఆమెను చూసి చిన్నగా నవ్వుతూ ఒక్కో మెట్టు ఎక్కి రూమ్ ముందు దించుతాడు. దిగడమే ఆలస్యం అన్నట్టు అతనికి దూరంగా చిట్టి గోడ దగ్గరకు పరిగెత్తి వెళ్ళిపోతుంది భయపడుతూ. డోర్ ఓపెన్ చేయబోతూ ఆగిన విజయ్ వెనక్కి తిరిగి ధరణిని చూస్తాడు. టెన్షన్తో గోడను గట్టిగా పట్టేసుకుంది. ఆమె కంగారు గమనించి తనను కొంచెం ప్లెజెంట్గా కూల్ మైండ్గా ఉంచాలని అనుకుంటూ ఆమె దగ్గరకు వెళ్ళి అటువైపు ఉన్న ధరణిని తన వైపుకు తిప్పుకొని చిన్ పట్టుకొని మెల్లిగా పైకెత్తి చూస్తాడు. కన్నులు అతన్ని చూడటానికి బిడియపడుతుంటే గుండె వేగం పెరిగిపోతుంది ఆమెకి. టెన్షన్గా ఉందా? స్మూత్ వాయిస్తో అడుగుతాడు. అని చేతులు నలిపేసుకుంటూ అది మరి నాకు కొంచెం టైం కావాలి అని కష్టంగా ఒక్కో పదం పలుకుతుంది. ఎంత టైం కావాలి అంటాడు సన్నటి నవ్వుతో. టెన్షన్ తగ్గే వరకు. ఎప్పటికి తగ్గుతుందంట? ఆమెను తన మీదకు లాక్కుంటూ ఓరగా చూస్తూ అడుగుతాడు. కంగారుతో చుట్టూ చూస్తుంది. ఎవరైనా ఉన్నారేమోనని. ఎవ్వరూ లేర్లే, షై ఫీల్ అవ్వకు. ఆమె భావాన్ని అర్థం చేసుకుని అంటాడు. 1 అవర్ టైం సరిపోతుందా? డ్రెస్ లోపల ఉన్న పసుపు తాడుని గుండెల పైకి తెస్తూ అంటాడు. కళ్ళు పెద్దవి చేసుకుని చూస్తూ 1 2 గంటలు కాదు, డేస్ టైం కావాలి బిక్క మొహం పెట్టుకొని చెప్తుంది. నో, 1 అవర్ అంతే. యువర్ టైం స్టార్ట్ నౌ అంటూ ఆమె ఎదపై ఉన్న తాలికి ముద్దు పెట్టి దూరం జరుగుతాడు. మెత్తని పరువాలకు తగిలిన అతని ముఖరవిందం స్పర్శకు ఉన్న టెన్షన్ ఎక్కువైపోతుంది ధరణికి. అక్కడే ఉన్న చక్కవాలు కుర్చీలో కూర్చొని వెనక్కి వాలి చేతులు ఫోల్డ్ చేసుకుని ఎదురుగా పౌర్ణమి వెలుగులో నిల్చుని తననే చూస్తున్న ధరణిని చూస్తుంటాడు. అతన్ని చూడలేక అటువైపు తిరిగేస్తుంది. చేతి గోర్లు కొరికేస్తూ అరచేతికి చెమటలు పట్టేస్తున్న తనకి ఎంత ఆలోచిస్తున్నా ప్రశాంతంగా ఉండలేకపోతుంటే ఆ ప్రశాంతత ఎక్కడ ఉందో మనసుకు తెలిసి వెళ్ళి నేరుగా విజయ్ ఒడిలో కూర్చుంటుంది ధైర్యంగా. చిరునవ్వుతో ఆమెను మరింతగా ఒడిలోకి లాక్కొని టెన్షన్ అన్నావు, టైం అన్నావు, తగ్గిందా? నడుము చుట్టూ చేతులు వేసి ఒక పక్కగా ఆమెను అడ్జస్ట్ చేసుకుంటూ అడుగుతాడు. మీతో మాట్లాడితే టెన్షన్ తగ్గుతుందేమోనని అంటూ తడబడుతూ చెప్తుంది. మాట్లాడు మరి. ఒక్క సైడ్ కూర్చోవడంతో ఆమె ముఖ కవలికలు అందంగా చెక్కినట్టుగా కనబడుతుంటే ఇష్టంగా చూస్తూ చెప్తాడు. దీర్ఘంగా ఊపిరి పీల్చుకొని ఐస్ క్లోజ్ చేసి మనసులో కౌంట్ చేస్తుంది ఫియర్ తగ్గడానికి. ఆమె పడుతున్న అవస్థలు చూస్తుంటే ఇంకా ముద్దుగా కనబడుతుంది విజయ్కి. పెదవులపై చెరగని చిరునవ్వుతో అలాగే చూస్తున్నాడు. కౌంట్ చేసేసరికి కొంచెం నార్మల్ అవ్వడంతో కొంచెం వెనక్కి జరిగి తల వెనక్కి తిప్పి విజయ్ని చూస్తూ ఎప్పుడు వచ్చారు మీరు అని అడుగుతుంది క్యూట్ ఫేస్తో. అప్పటి వరకు ఉన్న నవ్వు ఒక్కసారిగా మాయమై షార్ప్గా చూస్తాడు ఆమెని. ఆ చూపులకు జంకుతూ అడగకూడనిదేదో అడిగిందని అర్థమై సైలెంట్గా అయిపోతుంది. తలను వెనక్కి వాల్చి కళ్ళు మూసుకుని ఉన్నాడు విజయ్. ముఖంలో కోపం తెలుస్తుంది ఆమెకి. ఏం మాట్లాడాలో తెలియక పోతుంటే ఏది అడిగితే ఏమంటాడో అనే సందేహం, భయం ఆమెలో. చల్లని జాబిలి తన వెలుగులు విరజిమ్ముతుంటే ఆ వెలుతుర్లో అతను ఎంతో అద్భుతంగా అందంగా నిండుగా కనబడుతున్నాడు ఆమెకి. అప్పుడే గమనించింది విజయ్ని. కనుబొమ్మలు ముడిపడి ఉన్న కళ్ళు మూయడంతో చల్లగాలికి సిల్కీ హెయిర్ విశాలమైన నుదురు మీద పడుతూ ఆడుతున్నట్టుగా ఉంది. ట్రిమ్ చేసిన బేడ్ మీసకట్టుతో ముఖం మరింత అందంగా ఆడపిల్లలకున్నట్టుగా గులాబీల పెదవులు, రఫ్గా క్లాస్గా ఉన్న ఫేస్ని అలాగే చూస్తుంది. చేతితో మెల్లిగా హెయిర్ని టచ్ చేసింది. ఆమె చేతి స్పర్శ తగిలి ముడి వీడాయి కనుబొమ్మలు అతనికి. మెల్లిగా కళ్ళు తెరిచి చూశాడు. అతని షార్ప్ ఐస్ ఓపెన్ అయ్యేసరికి టక్కున తన చేతిని వెనక్కి తీసేసింది. ఆమె చేతిని పట్టుకొని తనపై పడుకోబెట్టుకుని టెన్షన్ తగ్గిందా అని అడిగాడు. ఇంకా గంట అవ్వలేదుగా. చూపుని పక్కకు తప్పించి అడుగుతుంది. తర్వాత ఓకేనా? కార్నర్ స్మైల్తో అడుగుతాడు. తగ్గిన గుండె వేగం మళ్ళీ పెరుగుతుంటే అడ్డంగా నిలువుగా అడ్డదిడ్డంగా తలూపేస్తుంది.
విజయ్ బుగ్గలు పట్టుకునేసరికి తిప్పడం ఆపేసింది. ఆమె కళ్ళలోకి ప్రేమగా సూటిగా చూస్తూ శారీ కట్టుకోదరని అంటాడు విజయ్. ఆల్చిప్పల్లాంటి కళ్ళను పెద్దవి చేసుకొని అమ్మో ఈయన గట్టిగా ఫిక్స్ అయినట్లున్నాడు అని అనుకుంటూ ఈరోజు ఎలాగైనా జరిగేది ఆపాలని గొంతు సవరించుకొని అది మీరు స్పెషల్ డే స్పెషల్ మూమెంట్ స్పెషల్గా ఉండాలని అంతకు ముందు ఒక్కసారి అన్నారు కదా, అందుకే ఇప్పుడు ఈ ప్రోగ్రాం ఆపేసి ఇంకెప్పుడైనా ప్లాన్ చేద్దామా? ఇన్నోసెంట్ ఫేస్ పెట్టి ఇంటెలిజెంట్గా అడిగింది. ఈరోజు స్పెషల్ డే కాదని ఎవరన్నారు? ఒకే ఆన్సర్ ఇచ్చాడు. కొంచెంగా మిగిలిన ఆశ కూడా ఆకాశంలో కలిసి ఆవిరైపోయింది ఆమెకి. శారీ కట్టుకుంటావా అడుగుతూ ఆమె చెదిరిన జడను విప్పడం స్టార్ట్ చేస్తాడు. నేను ఇంకా ఏం చెప్పలేదు, మీరు ఎందుకు హెయిర్ని లూజ్ చేస్తున్నారు అంటుంది. అతని చేతి వేళ్లకు హెయిర్ కదులుతూ మైండ్ అంతా వైబ్రేషన్స్ వస్తుంటే మార్నింగ్ హాఫ్ శారీలో సూపర్ ఉన్నావు ధరణి, అందుకే శారీ కట్టుకోమంటున్నా అంటాడు ఆమె హెయిర్ ఫ్రాగ్రెన్స్ స్మెల్ చేస్తూ కళ్ళు మూసి మత్తుగా. అంటే మార్నింగ్ నుండి నన్ను చూస్తున్నారా షాక్గా అడిగింది. ఆ అంటాడు ఆమె కురుల పరిమళాలు మది నిండా నింపుకుంటూ. బాప్రే, అంటే నన్ను ఎవరో వాచ్ చేస్తున్నట్లు నాకు అనిపించడం నిజమేనా? అబద్ధం కాదా అని తన చేతిని తనే గిల్లుకొని చురుక్కుమనేసరికి అరిచేస్తుంది. ఏ మెంటల్, ఎందుకు అలా గిల్లేసుకుంటున్నావు? చూడు అప్పుడే ఎలా రెడ్గా అయ్యిందో అంటూ చేతిని చూస్తూ కోప్పడతాడు. మోసం, మీరు పొద్దున్న నుంచి ఇక్కడే ఉండి నన్ను కావాలని ఏడిపించారు కదా? ఏడుపు గొంతుతో గారంగా అడుగుతుంది. మోసమా? యు మీన్ చీటింగ్ నా అంటాడు వాయిస్ మారుస్తూ. అంటుంది ఏదో ఆలోచిస్తూ. అప్పుడు వచ్చింది కోపం అతనికి. ధరణి రెక్క పట్టి లాగి దగ్గరగా తన ఫేస్కి ఇంచ్ గ్యాప్లో ఉంచి ఎవరు చీట్ చేసింది? చెప్పకుండా అర్ధరాత్రి ఎవరే వచ్చింది దీన్ని అంటూ మెడలో పసుపు తాడును చూపిస్తూ దీనికి ఇచ్చిన విలువ కూడా నువ్వు నాకు ఇవ్వలేదు, ఎవ్వరు ఎవరిని చీట్ చేశారు అంటూ హార్ట్ టోన్తో సీరియస్గా చూస్తూ చెప్తున్న విజయ్ని అంత దగ్గరగా అంత కోపంగా చూస్తుండేసరికి వణికిపోతుంది. భయంతో కళ్ళలో నిండిపోయాయి నీళ్లు. అప్పటికే సారీ అంది వణికే గొంతుతో చూపుని దించేసి. ఆమెను విడిపించుకొని లేచి వెళ్ళి రైలింగ్ వాల్కి పట్టుకొని కోపం కంట్రోల్ చేసుకుంటూ ప్రశాంతంగా కనబడుతున్న ఊరిని చూస్తున్నాడు. వెనకే వెళ్ళి గట్టిగా హత్తుకుంది. తలను అతని వీపున ఆనించి ఏడుస్తుంది చిన్నపిల్లల. చల్లని మంచు ఎర్రని నిప్పు రవ్వను తాకి చల్లబడినట్టు ఆమె తాకగానే అతని కోపం మాయమైపోయింది. ప్లీజ్, రియలీ సారీ, ఇంకెప్పుడు అలా చెయ్యను, ఈ ఒక్కసారికి ఫర్గివ్ మీ అంటూ ఎక్కిళ్లతో చెప్తుంటే ఆమె చేతిని పట్టుకుని తన వైపు లాక్కొని లుక్ ఎట్ మీ అన్నాడు సీరియస్గా. చిన్నగా భయపడుతూనే తలెత్తి చూసింది. నమ్మట్లేదా నన్ను? నమ్మకం లేదా నా మీద? మోసం చేసే వాళ్ళ కనబడుతున్నానా నీకు? ఎలా ఆలోచించాడు నా గురించి ఆవేశంగా అడుగుతాడు. నమ్మకం కాదు, ఊపిరిగా మారిపోయారు మీరు. నన్ను తిట్టినా కొట్టినా పడతాను, కానీ దూరంగా మాట్లాడకుండా హేట్ చేస్తే మాత్రం చచ్చిపోతాను. ఉగ్గబట్టి చెప్తున్న ఆమెని విస్మయంగా చూస్తున్నాడు. చిన్ని నవ్వుతో ఆమెను దగ్గరకు తీసుకొని మొహాన్ని పట్టుకొని యు మీన్ లవ్ రైట్? ఆవేశం ఆనందంగా మారడంతో స్మైల్ చేస్తూ అంటాడు. ప్రేమ ప్రాణం ఉన్నంత వరకే, ఊపిరి ప్రాణం లేకపోయినా పంచభూతాల్లో కలిసి సజీవంగా ఉంటుంది. అతని కళ్ళలోకి చూస్తూ తన మదిని తెరిచి అతని ముందు పెట్టింది. బాహ్య సౌందర్యం కంటికి నచ్చితే అతని సమ్మోహనపరిచింది ఆమె అంత సౌందర్యం. ఒడిసి పట్టి అతని ఇష్టాన్ని ముద్దుగా మార్చి అందించాడు ఆమెకి. మనసులో ప్రేమ జ్వాల ఉప్పొంగడంతో కొత్తగా ఉంది ముద్దులో రుచి. బహుశా ప్రపంచంలో ఉన్న ప్రేమనంతా ఆమెకి పంచాలని కోరిక వల్లనేమో వారి అదర సుంబనానికి అడ్డు తెరగా మారాయి ఆమె నీలాల కురులు. సుదీర్ఘంగా సాగుతున్న ముద్దు యుద్ధంలో ఒకరి మీద ఒకరు ప్రేమను తెలుపుకుంటూ, ఒకరి ఇష్టాన్ని ఒకరు పంచుకుంటూ, ఒకరి మనసును ఒకరు కోరుకుంటూ తదుపరి గమ్యానికి బాటలు వేసుకుంటున్నారు. ఊపిరి ఆడక కష్టంగా మారిన ఆమె శ్వాసను గమనించి అతని ఊపిరి అందించి ఆమె అదరాలకు విముక్తిని ఇచ్చాడు. భయం కంగారు ఇప్పుడు లేవు ఆమెలో. తన మనసులోని మాటను ఆవేదనను అతని మదికి చేర్చడంతో అన్నీ మరిచి తనను తాను అతనికి దారబోయడానికి సిద్ధమైంది. నాకు తెలియకుండా ఇంతలా ప్రేమించావు ఎలా? కొంటెదనం నిండిన కళ్ళతో ఇష్టంగా అడుగుతాడు. ఏడ్పించొద్దు, గుండెల్లో తలదాస్తూ నవ్వుతూ అంటుంది. రియలీ చాలా హ్యాపీగా ఉన్నా, నీ గురించి ఎక్కడో కొద్దిగా టెన్షన్ ఉన్నా అదంతా లేదు ఇప్పుడు ఆమెను హత్తుకుని చెప్తాడు. ఇంకో హాఫ్ అన్ అవర్ నీ టైం. శృతి మెత్తని నడుమును లైట్గా ప్రెస్ చేసి అల్లరిగా చెప్తాడు. శారీ కట్టుకోవడానికి ఆ టైం సరిపోతుంది నాకు సమాధానం చెప్పి పరుగున గదిలోకి వెళ్ళిపోతుంది. వెళ్తున్న ధరణిని చూస్తూ నవ్వుతూ నిర్మలమైన ఆకాశం వైపు తన చూపు నిలుపుతాడు.
ఉదయం తన పూజ గదిలో విజయ్ని ఎవరితోనో ఊహించి చేసిన ప్రార్థన గుర్తొచ్చి గుండె ఆగినట్టు అవుతుంది క్షణకాలం. అలా ఎలా కోరుకున్నాను నేను? నా పతికి సతిని నేను మాత్రమే, వేరే ఎవ్వరూ లేరు, రారు, రానివ్వను అని దృఢంగా నిశ్చయించుకొని, సారీ విజయ్ గారు, నేను మిమ్మల్ని ఇంకా పూర్తిగా తెలుసుకోలేకపోతున్నాను. అందుకే ఈ మిస్అండర్స్టాండింగ్స్. ఈ క్షణం నుంచి మిమ్మల్ని, మీ మనసుని తెలుసుకునే ప్రయత్నం చేస్తాను అని అనుకుంటూ అద్దం ముందు నిలబడి తనను తాను చూసుకుంటుంది. హెయిర్ లీవ్ చేయడంతో ఫేస్ పై పడుతుంటే వాటిని ముడేసి కొప్పు పెడుతుంది. వార్డ్రోబ్ ఓపెన్ చేసి తనకు ఇష్టమైన బేబీ పింక్ కలర్లో ఉన్న శారీని తీసి నవ్వుతూ కబోర్డ్ క్లోజ్ చేస్తుంది. శారీని కట్టుకొని చేతికి నిండుగా మ్యాచింగ్ గాజులు, కళ్ళకు కాటుగా, పాపిట సింధూరం దిద్ది అదే సింధూరం నుదుటిన బొట్టుగా పెట్టి బారు జడ అల్లుకొని చెవులకు చిన్ని జుంకాలు, మెడలో పసుపు తాడుతో తనను తాను మిర్రర్లో చూసుకుంటుంది. సన్నగా వణుకు మొదలైంది. తనలో కంగారు, బిడియం కలిపి ఒకేసారి చుట్టుముడుతుంటే సడన్గా మళ్ళీ కరెంట్ పోయింది. గుండె జల్లు మంది తనకి. ధరణి అంటూ డోర్ తడుతున్నాడు విజయ్. సడన్గా కరెంట్ పోవడంతో తను ఏమన్నా భయపడుతుందేమోనని భయపడుతూనే ఆ విజయ్ గారు అంటుంది లో గొంతుతో. భయంగా ఉందా చీకట్లో అడిగాడు. ఆ అంటూ నీళ్లు నలుముతుంటే ఆ భయం దేనికో తనకే అర్థం కాకపోతుంటే, ఏంటి ఆ ఆన్సర్, డోర్ తెరువు ముందు అంటాడు ఆమె నిజంగానే భయపడుతుందని తెలుస్తుంటే. ఆ వస్తున్నా అంటూ మెల్లిగా అడుగు వేసుకుంటూ డ్రెస్సింగ్ మిర్రర్ దగ్గర నుంచి డోర్ వైపు అడుగులేస్తుంది. చీకట్లో ఆమె అందెల సవ్వడి ఆ నిశ్శబ్దంలో స్పష్టంగా వినబడుతుంది బయట ఉన్న విజయ్కు. చిన్నగా వచ్చి డోర్ ఓపెన్ చేస్తుంది. ఎదురుగా ధరణి, విజయ్ ఒకరికొకరు ఉన్నారని తెలుస్తున్న చీకట్లో ఒకరి హావభావాలు ఒకరికి కనబడటం లేదు. ఆమె ఒంటి సుగంధ పరిమళాలు అతని నాసికను చేరుతుంటే మెల్లిగా ఒక అడుగు ముందుకు వేస్తూ లోపలికి వస్తాడు. అతనికి దారిని ఇస్తూ ఒక్కో అడుగు వెనక్కి వేస్తుంది. మాటలు కరువయ్యాయి ఇద్దరికి. అలా వెనక్కి నడుస్తున్న ఆమెకి వాల్ తగలడంతో ఆగిపోయాయి తన అడుగులు. ఆమె చుట్టూ చేతులేసి లాక్ చేస్తాడు. అంత చీకట్లో, అంతటి నిశ్శబ్ద వాతావరణంలో వెచ్చని అతని ఊపిరి ఆమె మోముకి తగులుతుంటే చిరుచెమటలు పడుతున్నాయి. ఒక్కసారిగా విండోలోంచి వచ్చిన వెలుతురు, ఇంటి వెనుక ఉన్న ఫైర్ గాలి చల్లగా తాకాయి ఆమెని. విజయ్ రూమ్లో ఉన్న విండోస్ ఓపెన్ చేశాడని నిమిషానికి తెలిసింది ఆమెకి. తనకు ఆ ఊహే రాలేదసలు. ఆకాశంలో ఉన్న నెలరాజు తన కాంతిని ప్రసరిస్తుంటే ఆ వెలుతురు తనకు ఎదురుగా దగ్గరగా నిల్చున్న విజయ్ మీద పడి మనోహరంగా కనబడుతుంటే ఆశ్చర్యంగా కొత్తగా చూస్తుంది ధరణి. చందమామ తనకు ఎదురుగా ఉన్న చీకట్లో సరిగా కనబడకపోతుంటే ఆమె అందమైన చంద్రవదనాన్ని చూడాలనిపించి కిటికీ దగ్గరకు నడిపిస్తాడు విజయ్ ధరణిని. అతని చేతి స్పర్శకు అలజడి కలిగి మెల్లిగా నడిచింది. వెన్నెల వెలుగులో పసిడి మేని ఛాయతో పుత్తడి బొమ్మలా ఉన్న తన హృదయ దేవేరిని తన హృదయాంతరాలలో నిలుపుతూ కనురెప్ప మూయడం మరిచి చూస్తున్నాడు. అతని చూపులు ఆమె మదిని తాకుతుంటే గుబులు పుడుతుంది ఆమె ఎదలో. సో ప్రిటీ అంటూ అప్పటికప్పుడు నిలువనీయని మదితో చెక్కిళ్లకు కానుకగా చిరుముద్దుని ఇచ్చాడు. అతని పెదవులు తాకిన చోట ప్రకంపనలు మొదలై చేతిలో ఉన్న చీర కొంగుని గట్టిగా పట్టుకుని కళ్ళు మూసుకుంది. వెలుతురును రెట్టిస్తూ గదిలో వచ్చింది విద్యుత్ కాంతి.